హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ కుక్కర్ పులావ్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో నాటుకోడి, ఉప్పు, కారం, పసుపు, ఒక గ్లాస్ వాటర్, కొంచెం నూనె వేసుకుని 12 విజిల్స్ రప్పించాలి. తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న చికెన్ పక్కన పెట్టి ఇంకో కుక్కర్ తీసుకుని అందులో నెయ్యి వేసి బిర్యానీ స్పైసెస్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలో మసాలా ముద్ద వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం ఉడికించుకున్న చికెన్ వేసి ఒక 5 to 6 minutes బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ క్వాంటిటీ 1 glass రైస్కి 2 glasses వాటర్ వేసుకుని ఆ వాటర్ మరిగించుకునేటప్పుడు ముందుగా నానపెట్టుకున్న రైస్ అలానే కొంచెం కొత్తిమీర వేసుకుని సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇది బాగా కలిపాక కుక్కర్ విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వేయించుకుని ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇది నాటుకోడికి ఈ ప్రాసెస్ అంతా. ఒకవేళ మీరు బాయిలర్ తెచ్చుకుంటే అది క్లీన్ చేసుకుని ఒక దాకలో వేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ అలానే కొంచెం వాటర్ వేసి ఉడికించుకుని సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.